అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమెన్. దీనిని నేల జంతువు అని, లేదా భూమిలో లేదా చెక్కలని కట్టెలని దీని చెదల పురుగు అని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఖురాన్లో దీని గురించి కూడా ఒక ప్రస్తావన ఉంది. ఇది మనకి సులైమాన్ అలైహిస్సలాం గారి యొక్క వాక్యంలో కానీ ఇంకా ఇతర చోట్ల కూడా వస్తూ ఉంటుంది. దీని గురించి ఈరోజు ఇక్కడ ఏముందో ఒక విషయాన్ని చూద్దాం. కాబట్టి మేము అతనికి మరణశిక్ష విధించినప్పుడు అతని చేతి కర్రను కొరికిన భూమిలోని ఒక జీవి చెదల పురుగు తప్ప మరేమీ అతని మరణాన్ని వారికి చూపించలేదు అని ఖురాన్లో ఒక సూరాలో ఇక్కడ చెప్పడం జరిగింది. చెదల పురుగు అనేది తెల్లటి చీమల లాంటి కీటకం. ఇది కలపను చెక్కలను తింటుంది. దీనికి అనేక పేర్లు ఉన్నాయి. వాటిలో ఫుడ్మర్, తెల్లచీమ మరియు బాల్కనీ అని రకరకాల పేర్లు ఉన్నాయంట. దీని గురించి ఇంకా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సులేమాన్ అనే ఖురాన్లోని ఒక ప్రవక్త గురించి మరి వారి యొక్క ఆ ప్రవక్త మరణం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ యొక్క మరణం అతనికి శాంతి కలుగుగాక. మరియు కష్టతరమైన పనుల్లో అతనికి లోబడిన జిన్నులు నుండి అల్లాహ్ అతని మరణాన్ని ఎలా దాచాడో ప్రస్తావిస్తాడు. అతను దాదాపు 1 సంవత్సరం పాటు తన కర్రపై, అంటే అతని పొడవైన కర్ర వాలుతూ ఉన్నాడు కర్ర మీద. కానీ ఒక చెదల పురుగు దానిని తిన్నప్పుడు ఆ యొక్క కర్ర బలహీనపడి అతను నేలపై పడిపోయాడు. ఆ సమయంలో జిన్నులు అతను చాలా కాలం ముందే చనిపోయాడని గ్రహించారు మరియు వారు ఊహించినట్లుగా కనిపించని వాటిని తెలుసుకొని ప్రజలను నమ్మించి ఉంటే వారు సులైమాన్ అతనికి శాంతి కలుగుగాక కష్టతరమైన పనులను కొనసాగించడానికి అనుమతించేవారు కాదు. ఇకపోతే ఇబ్నే కతీర్ వాక్యంలో ఈ యొక్క విషయం చెప్పబడిందంటే ఇక్కడ ఒక విషయాన్ని ఈ యొక్క ఇమేజ్లో ఒకరు పెట్టడం జరిగింది. ఏది ఏమైతేనేమి అల్లాహ్ యొక్క సృష్టిలో అనేకమైన జీవులు ఉన్నాయి. అల్లాహ్ చెప్తున్నారు, నేను దేనిని వృధాగా సృష్టించలేదు, ప్రతిదానికి ఒక విషయం ఉందని అని అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నారు. నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లాహ్ మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల మీరు ఏవైతే బాధ్యతలు మాపై పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన మరియు అనేక మంది ప్రవక్తలపైన, వారి యొక్క సహబాలందరిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల మీ యొక్క సజ్జనులందరిపైన శాంతి సేవకులు కురిపించి, మీ యొక్క దైవదూతలపైన శాంతి సేవకులు కురిపించి వారి యొక్క దువ్వాలన్నింటినీ స్వీకరించడం వల్ల, మా పాపాలను క్షమించడం వల్ల, మమ్మల్ని నరకం నుంచి రక్షించడం వల్ల, మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అల్లాహ్ సైతానుల నుంచి, జిన్నుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పకల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి అల్లాహ్ మమ్మల్ని రక్షించి మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్.